బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న శాంతి చర్చలు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ చర్చల కన్నా ఎక్కువగా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘెర్ గలీబఫ్ ప్రయాణించిన విమానంలోని దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. యుద్ధం మిగిల్చిన విషాదాన్ని, అమాయక ప్రాణాలని బలిగొన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇరాన్ ఓ ఉద్వేగపూరిత నిరసనను ఎంచుకుంది. ఇరాన్ నుంచి పాకిస్తాన్కు బయలుదేరిన ప్రత్యేక విమానానికి మినాబ్ 168 అని పేరు పెట్టారు. ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన 168 మంది అమాయక జీవుల ప్రతిరూపమని ఇరాన్ ప్రకటించింది. విమానంలోని ప్రయాణికుల సీట్లలో మనుషులకు బదులుగా అమెరికా క్షిపణి దాడుల్లో మరణించిన ఆ చిన్నారుల ఫోటోలు, వారి రక్తంతో తడిచిన స్కూల్ బ్యాగులు, వారి బూట్లు, నివాళిగా కొన్ని పుష్పాలను ఆ సీట్లలో ఉంచారు. ఇరాన్ స్పీకర్ ఈ విమాన దృశ్యాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. యుద్ధం వల్ల తమ దేశం ఎదుర్కొంటున్న ఈ మానవీయ సంక్షోభాన్ని చర్చలకు వెళ్లే ముందే ఆయన ప్రపంచం ముందుంచారు. ఫిబ్రవరి 28న ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా తోమహాక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ క్రమంలో ఓ మిసైల్ గురి తప్పి మినాబ్లోని ఓ ఎలిమెంటరీ స్కూల్ను తాకింది. ఆ దారుణ ఘటనలో 168 మంది చిన్నారులు, 14 మంది ఉపాధ్యాయులు అక్కడికక్కడే చనిపోయారు. బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ అనుసరించిన వ్యూహాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఈ పర్యటనలో తమ ప్రతినిధులు ప్రయాణిస్తున్న విమానాన్ని శత్రు దేశాలు, ఉగ్రవాద సంస్థలు టార్గెట్ చేసే అవకాశం ఉందని ఇరాన్ భావించిందంట. ఈ క్రమంలోనే ఇరాన్ డకాయ్ ప్లాన్ అమలు చేసినట్టుగా తెలుస్తోంది. డకాయ్ ప్లాన్ లో భాగంగా ఇరాన్ ప్రతినిధులు ప్రయాణించే విమానంతో పాటు దానికి సమాంతరంగా మరికొన్ని ఖాళీ విమానాలను పంపారని తెలుస్తోంది. శత్రువుల రాడార్లను, గూఢచార వ్యవస్థలను అయోమయానికి గురి చేయడం, ఏ విమానంలో నేతలు ఉన్నారో తెలియకుండా చేసి దాడి ముప్పును తగ్గించుకోవటానికి ఇలా చేసినట్టుగా తెలుస్తోంది. అంతర్జాతీయ మీడియాలో దీనికి సంబంధించిన కథనాలు ప్రసారమైన ఇరాన్ మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు ఇరాన్ ప్రతినిధుల బృందం పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే వారికి రక్షణగా పాకిస్తాన్ వైమానిక దళం రంగంలోకి దిగినట్లుగా వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ తన అత్యాధునిక JF-17 థండర్ యుద్ధ విమానాలను ఇరాన్ ప్రతినిధులు వచ్చిన ఫ్లైట్స్కు ఎస్కార్ట్గా పంపించినట్టుగా సమాచారం. మరికొద్ది సేపట్లో పాకిస్తాన్ వేదికగా, ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య శాంతి చర్చలు జరగబోతున్నాయి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ పాకిస్తాన్కు వచ్చారు. ఇరాన్ నుంచి ప్రతినిధుల బృందం పాకిస్తాన్కు వచ్చింది. అయితే ఇప్పుడు శాంతి చర్చలు ఇరాన్లో శాంతిని శాశ్వతంగా
కలిగించటానికి ఏ మేర సఫలీకృతం అవుతాయో చూడాలి. అదే సమయంలో ఇరాన్ తమ దేశంలో జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలను ప్రపంచానికి తెలియజేసే విధంగా హృదయ విదారక దృశ్యాలను బయటపెట్టింది. ఫిబ్రవరి 28వ తారీఖున దాడి జరిగిన మొదటి రోజు 168 మంది చిన్నారులున్న ఒక స్కూల్పై మిసైల్ పడిన ఘటనలో 168 మంది చిన్నారులు సిబ్బంది చనిపోయారు. చూసారా, ఆ చిన్నారుల రక్తంతో తడిచిన బ్యాగులవి. ఆ చిన్నారులను ఖననం చేయటానికి ఒక ప్రదేశంలో సామూహికంగా కుంతలు తవ్వి ఆ ప్రదేశంలో వారిని ఖననం చేస్తూ ఉంటే ఆ దృశ్యాలు చూసి ప్రపంచమే తల్లడిల్లిపోయింది. ఆ చిన్నారుల ఫోటోగ్రాఫ్స్ను విమాన సీట్లలో ఉంచి నివాళులు అర్పించి ఆ దృశ్యాలను ఇరాన్ ప్రపంచానికి తెలియజేసింది. చూడండి ఒకసారి ఆ మొదటి బాక్స్లో ఆ చిన్నారిని చూడండి ఒకసారి. ఆ చిన్నారి భుజానికి వేసుకొని రోజు స్కూల్కి వెళ్ళే బ్యాగ్ అది. ఆ చిన్నారులు వేసుకున్న బ్యాగులు, వాళ్ళ సీట్లలో పుష్పగుచ్చాలు ఉంచి 168 మంది చిన్నారుల మరణాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా విమానానికి ఆ పేరే పెట్టి ఇరాన్కి బయలుదేరారు. సో ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు సఫలీకృతం అవుతాయని ప్రపంచ దేశాలు ఆశిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు చెబుతున్నది న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ గురించే. హర్ముజ్ జలసంధి ఒకటైతే మరోది న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్కి సంబంధించి ఇరాన్ అమెరికా షరతులకు అంగీకరిస్తుందా? అలాగే ఇరాన్ పెట్టిన షరతులు కొన్ని ఉన్నాయి, 10 వరకు షరతులు ఉన్నాయి. తమ దేశానికి కలిగించిన నష్టాన్ని పూడ్చాలి అని, మరోసారి దాడి చెయ్యమోనే హామీని పక్కాగా ఇవ్వాలి అని ఇరాన్ అడుగుతోంది. ఇప్పుడు చర్చలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయని ప్రపంచ దేశాలు ఈ చర్చల వైపే చూస్తూ ఉన్నాయి. మా ప్రతినిధి